తెలుగు సమాజానికి తెలిసిన ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత. 1985 నుంచి మొదలుపెట్టి 2025 వరకు అంటే 40 ఏండ్లు ఆయన ప్రజల కోసమే సినిమాలు తీస్తున్నారు. ప్రజల జీవితాలని, సమస్యలని, ఆరాటాలని, పోరాటాలని సినిమాలుగా తీసుకొని వారు పనిచేస్తున్నారు. ఇప్పుడు యూనివర్సిటీ పేపర్ లీక్ అనే ఒక సినిమా తీశారు. ఆగస్టు 22వ తారీఖు నాడు ఆ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పనిసరిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ఈ సినిమా చూడాలి. యూనివర్సిటీ అంటే ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ, ప్రభుత్వ యూనివర్సిటీ. ఉన్నత విద్య చదువుకోవాల్సిన పిల్లలందరూ నాణ్యమైన విద్య అందాలి, ఉచితంగా విద్య అందాలి. ఆ నాణ్యమైన విద్య, ఉచిత విద్య అందని ఒకానొక పరిస్థితిని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలంటే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. కనుక మధ్యతరగతి ప్రజలు విద్య కోసము, వైద్యం కోసము తాము సంపాదించిన డబ్బునంతా ఖర్చు పెట్టే ఒకానొక దుస్థితిని వారు ఆ సినిమాలో అద్భుతంగా చిత్రించారు. నారాయణమూర్తి గారి సినిమా చూడటం అంటే అది మన సామాజిక బాధ్యత. ఎందుకంటే ఆయన సమాజం కోసం, సమాజం మారాలన్న సినిమాలు తీస్తారు తప్ప ఆయన సమాజంలో సినిమా తీసి డబ్బులు బాగా సంపాదించుకొని కోటీశ్వరులు కావాలని సినిమాలు తీయడు. అందుకోసమే ఇవాళ ప్రతి ఒక్కరు కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ఆయన సినిమా చూసి ఆదరించాలని, అదేవిధంగా ప్రభుత్వాలు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు విపరీతంగా పర్మిషన్ ఇచ్చి ఆ విశ్వవిద్యాలయాలు ప్రజల నుంచి ఫీజులు వసూలు చేసుకొని కోట్లకు పడగలెత్తుతూ, మరోవైపు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలని పక్కన పెట్టి వాటికి డబ్బులు ఇవ్వకుండా, రిక్రూట్మెంట్ చేయకుండా, నాణ్యమైన విద్య లేకుండా చేయటం అనేది సరైంది కాదు. ఈ సినిమాను రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా సినిమా చూడాలని కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నా. వారు ఈ సినిమా చూసిన తర్వాతనైనా తప్పనిసరిగా ప్రభుత్వ విద్యని కాపాడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.